హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ టేస్ట్. చాలా మందికి బీరకాయ కర్రీ ఎన్నిసార్లు చేసినా కుదరదండి, ఏదో ఒక మిస్టేక్ అయితే అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా మంచి టేస్ట్ తోటి బీరకాయ కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. నిజంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కాస్తంత వేయించుకుందాం. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇవి వేసుకొని ఇవి కూడా కాసేపు వేగనివ్వాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. కావలసినంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అన్ని వేసేసుకొని ఈ తాలింపు అనేది బీరకాయలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి బీరకాయలు మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. మగ్గిపోయాయండి బీరకాయలు. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా కాస్తంత మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. అంతా బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఈ టమాటోస్ కూడా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో చూసి వేసుకోండి. కారం కూడా వేసుకొని కారపు వాసన పోయేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో కాస్తంత ధనియాల పొడి వేసుకుందాం. ఈ ధనియాల పొడి అనేది ఈ కర్రీకి ఇంకా టేస్ట్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసి చూడండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.